అందరికీ నమస్కారం. కవిసింహ కీర్తిశేషులు శ్రీ పోకూరి కాశీపతి గారి శ్రీ సిద్ధయోగి చరిత్రము 13వ భాగము కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. శ్రీ పద్మ తేజపూర్వక కుభ్రమణా భోగ భోగ కుభ్రమణా భోగ భోగ కోవిదవర్యా అభ్రాసి గభీర వీర బ్రహ్మాచార్య యక్షరాజౌదార్య. ఈ చతుర్థాశ్వాసం వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అవటం ప్రధానంగా కలిగినటువంటి ఆశ్వాసం. ఈ ఆశ్వాసం మొత్తం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవ సమాధికి సంబంధించినటువంటి కథ నడుస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి తన కుమారులందరికీ క్రమంగా వివాహం చేసి పెద్ద కుమారుడైనటువంటి గోవిందాచార్యునికి గురు పట్టాభిషేకం చేసి అక్కడి నుండి భార్యతోటి నేను జీవ సమాధి చెందాలనుకుంటున్నాను అని చెప్పాడు. అందుకమే కొంత చింతించిన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క నిర్ణయానికి తిరుగులేదు కాబట్టి ఆయన ఎలా చేయాలో ఏం చేయాలో ఆ వివరాలన్నీ వాళ్ళకి చెప్పాడు. అది కూడా ఎంతో దూరం లేదు, ఎల్లుండే అని చెప్పాడు. వైశాఖ శుద్ధ దశమి ఎల్లుండి జీవ సమాధి పొందుతాను అన్నాడు. ఆ క్రమంలో ఆ 2 రోజులు కూడా పొరుకోళ్ళ నుండి వచ్చేటువంటి భక్తులు చూసి వెళ్ళటానికి తగిన అవకాశాన్ని కల్పించమని చెప్పారు. ఆ తర్వాత ఈ కొడుకులు గోవిందాచార్య మొదలైనటువంటి వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను కదిలించద్దు, పలకరించద్దు, తీయద్దని ఇట్లా ఇవన్నీ చెప్పాడు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాడు. మమ్మల్ని అందరినీ కనీసం రావద్దు చూడొద్దు అని చెప్తున్నారు, సిద్ధయ్యకి ఏం చెప్పలేదు కాబట్టి ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది అని వాళ్ళు భ్రమసి తల్లి మీద ఒత్తిడి తెచ్చారు. జీవ సమాధి పొందే సమయానికి సిద్ధయ్య ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పూలు తెమ్మనే నెపంతో బనగానిపల్లి ఉంది. బనగానిపల్లి ఇక్కడికి చాలా దూరం ఉంది, కొన్ని యోజనాల దూరం ఉంటుంది కాబట్టి అక్కడికి పంపిస్తే వచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోతుంది, అప్పటికి జీవ సమాధి పూర్తవుతుంది అని చెప్పేసి ఆ జీవ సమాధి సమయానికి సిద్ధంగా అక్కడ లేకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తల్లి మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఆ క్రమంలో సిద్ధయ్యని పూలు తెమ్మని పంపిస్తుంది. అక్కడ అతనికి ఎంతసేపటికి పూలు దొరకలేదు. ఈ లోపల ఇక్కడ జీవ సమాధి కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత సిద్ధయ్య పూలతో తిరిగి వస్తాడు. వచ్చేటప్పటికే ఇక్కడ జీవ సమాధి పూర్తయింది కాబట్టి ఒక్కసారి మఠం తలుపులు తెరవమని మమ్మల్ని అడుగుతాడు. అందుకు అంగీకరింపను. చివరికి ఆయన హఠం వేసుకుని అక్కడే కూర్చుని గురువుని పిలుస్తాడు. ఆయన ప్రత్యక్షమై మళ్ళీ సిద్ధయ్యకి దర్శనం ఇస్తాడు. ఆయనకి చెప్పాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతాడు. ఇంతటితోటి వెళ్ళి నీ పురానికి వెళ్ళి అక్కడ ఒక చక్కని అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకుని ఈ బోధలు ఇవన్నీ కూడా
కొనసాగించమని ఇలా ఈ ఆశ్వాసం నడుస్తుంది. ఇంతి వినవే పేర్మి నెల్లుండి వైశాఖ శుద్ధ దశమి అగును సొంపు మీరనే తదహమునందు నిర్వికల్ప సమాధి ననయువాడ లోకమును త్యజించి, ఈ లోకాన్ని త్యజించి నేను ఆ రోజున జీవ సమాధి పొందుతాను. ఎల్లుండి వైశాఖ శుద్ధ దశమి. శోధించిది జగమెల్లన్ సాధించిది భక్త తద్దిని సముచిత రీతిన్ బోధించిది జ్ఞానము సమాధించొత్తునిక నిరుపమంబకు దీక్షన్. ఈ ఈ జగత్తులో సాధించాలనేటివన్నీ కూడా సాధించాను. తగు విధంగా భక్తదత్తికి మరి బోధించాను. కాబట్టి ఇక సమాధిని ప్రవేశిస్తాను. మగువానే వచ్చిన పని ముగిశాను. నేను ఈ జన్మ ఎత్తి ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తయింది. స్వాంతమనకు ఎంతో మోదము కలిగాను, మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగింది. జగమునకును నేనిక వేరొగుటకు ఒక్కింత సందేహము లేదు ఆరాయను. సరే, జగంతో ఈ లోకంతో నేను వేరవడానికి ఇంకా సమయం వచ్చింది, ఏమి సందేహం లేదు. నేను వైశాఖ శుద్ధ దశమి నాడు జీవ సమాధి పొందుతాను. ముక్తింగొన పరమస్థిర భక్తిలతను నాటనలరే వరమతి నీకు వ్యక్తమే కదా వగవకు సుమ యుక్త స్థితి నను సమాధి నొందింపగదే. ఇక్కడ ముక్తింగొన పరమస్థిర భక్తిలతను నాటనలరే వరమతి నీకు వ్యక్తమే కదా వగవ కుసుమ యుక్త స్థితి నన్ను సమాధి నొందింపగదే. ఈ పద్యం ఎవరికి అన్వయించుకోవడానికి వీలుగా వాళ్ళు అన్వయించుకున్నారు. అందుకే ఈ విరుపులు అర్థం కావడం కోసం స్వయంగా కవి తాను కొంత వ్యాఖ్యానం చేశారు. కవే స్వయంగా వ్యాఖ్యానం చేశారు. ముక్తిన్ కొన పరమస్థిర భక్తిలతను నాటనలరే వరమతి నీకు వ్యక్తమే కదా వగవకు సుమ. ఇది మోక్షం పొందడానికి పరమస్థిర భక్తి లతను నాటనలరే. నీకు తెలిసిందే కదా వగవకు సుమ. యుక్త స్థితి నన్ను సమాధి నొందింపగదే. తగిన విధంగా నన్ను సమాధిని పొందేదానికి పొందించు అని, సమాధిని పొందుతాను అని, ప్రవేశింపజేయము అని, సమాధిని ప్రవేశింపజేయము. యుక్త స్థితి తగిన విధంగా అని ఇక్కడ ఈ అర్థం ఎంతవరకే. వ్యక్తమే కదా వగవకు సుమ, దుఃఖించద్దు అని ఆమెకు చెప్పవలసినంతవరకు చెప్పాడు గోవింద. సిద్ధని వైపు తిరిగి సిద్ధనికి ఏం చెప్పాడంటే, సిద్ధడా నీవు గోవింద చెప్పినట్టు పనులను నెరవేర్చి నన్ను సమాధి చేర్చునంతనే ముడుమాల చేరి సుగుణవతిని పెండ్లాడి మంచి సంతతిగాను. గోవింద చెప్పిన పనులన్నా చేయమన్నాడు. పనులన్నీ చేసి, గోవింద మామ చెప్పినటువంటి పనులన్నీ చేసి అక్కడి నుండి నన్ను సమాధి చేర్చి ఆ తర్వాత నీవు ముడిమాలకు వెళ్ళి సుగుణవతిని పెండ్లాడి మంచి సంతతిగా ఉంది. తదుపరి భవసాగరమును విదితముగా ధరింపజేయ వేదాంతము నింపదవుగా జనులకు తెలుపుచు తుద జీవ సమాధి ప్రీతితో నందువగి. అక్కడి నుంచి ఏం చేస్తామంటే, ఈ భవ సంసారాన్ని దాటడానికి వీలుగా వేదాంతాన్ని నిరంతరం బోధించబడ్డాడు. జనులకు నిరంతరం కూడా ఇంపొదవేటట్టుగా ఈ వేదాంతాన్ని బోధించి చివరకు జీవ సమాధి ప్రీతితో నందువగి. క్రమంగా చివరికి జీవ సమాధిని పొందు అని కూడా చెప్పాడు. ఈ రకంగా శిష్యుడు కూడా చెప్పాడు. ఇంకా తర్వాత సతీసుతులను పిలిచి వాళ్ళకేం చెప్పాడు, అందరినీ కలిపి పిల్లలకి వీళ్ళని అందరినీ కూడా పిలిచి పరిసర గ్రామములందున్న భక్తులు దర్శించుకోవడానికి దశమి వరకు అవకాశం ఇచ్చేది. కావున
దశమ నాటి మధ్యాహ్నమున సమాధిలో స్థాపింపవలెను. అని మొదలగు విషయములు ఎవరికి తెలపవలసినవి వారికి తెలిపి, నేను ఇదే యోగ దీక్షకు పూనుతున్నాను, మీరు ఇక నన్ను పలకరింపరాదు అని పాటించాను. ఆయన ఎప్పుడైతే అజీవ సమాధి స్థితికి, యోగ స్థితికి కూర్చున్నాడో ఆ తర్వాత ఆయన్ని పలకరించొద్దన్నాడు, మాట్లాడించొద్దన్నాడు. నిర్వికల్ప సమాధి యోగ దీక్షను పూని ఉన్న సమయమున గోవిందాచార్యులు మొదలు గురువునందనలో ఒక తోట తీరి, జనకుడు ఇక తనను పలకరింపరాదని మనకే ఆజ్ఞ ఇచ్చాను, కానీ సిద్ధనికి అట్లా ఆజ్ఞ చేయలేదు. ఇది వాళ్ళ సంశయం. అది మన్నేమో కనీసం పలకరించొద్దు అన్నారు, సిద్ధయ్యని మాత్రం ఏం చెప్పలేదు. ఇందులో ఏదో కారణం ఉండకపోదని ఊహించి గురువర్యుని సమాధిలో స్థాపించే వరకు సిద్ధని ఇట ఉండనీయరాదు, ఇప్పుడే గురు కార్యనిర్వహణంతో ఎటకని పంపవాలని కలిసి తల్లిని పిలిచి ఇట్లని ఆయన ఉంచడానికి వీల్లేదని, సిద్ధయ్యని ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ జీవ సమాధి పొందే క్రమం ఆ సమయానికి. సరే, ఏమడుగుతున్నారు తల్లినంటే, మా తండ్రిని సమాధిలోన చేర్చు వరకు సిద్ధని ఇటు నుంచవలదు, వేల్పు మల్లె పువ్వుల పనగాన పల్లెకేకి మన మఠమ్మున గలవు తెమ్మన కదమ్మా. పల్లెలో మల్లెపూలు ఉన్నాయి, దేవతా మల్లెపూలు అంట, వేల్పు మల్లెపూలు అన్నారు. అవి జీవ సమాధి పొందే సమయానికి తీసుకురమ్మని చెప్పేసి పంపితే ఆ పూలతో ఆయన అలంకరించాలి కాబట్టి శీఘ్రంగా తెమ్మని చెప్పి అలా కనుక పంపినట్టయితే ఆయన వెళ్ళి తీసుకురావడం ఒక రకంగా అసాధ్యమే. కారణం ఏమిటి? ఇటకు బనగానిపల్లె ఎంచి చూడ 7 యోజన దూరస్థం, కాస్త కూస్త దూరం కాదు, 7 యోజనాల దూరం ఉందట. 7 యోజన దూరస్థ జనపదంబు కావున అటకేగి విరుడు గైకునీను దశమిని అపరాహ్నమునకు రావశము కాదు. కాబట్టి ఆయన జీవ సమాధి పొందే మధ్యాహ్నంలోపు రాలేడు. జీవ సమాధి దశమి నాడు కదా అపరాహ్నంలో ఆయన జీవ సమాధి పొందుతాడు. ఆ సమయానికి వీడు రాలేడు, సిద్ధయ్య రాలేడు అనేటువంటిది వాళ్ళ ఊహ. మేము చనుమన అతడు ఒప్పడేమో, సరే మేము పొమ్మంటే వెళ్ళాడు కూడా, అది నీవు చెబితే కాదనడు, ఎందుకంటే నీ మాట వినమని కూడా చెప్పాడు కాబట్టి తండ్రి గారు ఖచ్చితంగా నువ్వు చెబితే వేయించాడు అని. దానికి పాపం ఏమన్నదంటే, సిద్ధని మోసము చేసి ఈ పూల కోసం పంపించడం న్యాయం కాదేమో, ఇది అన్యాయం అవుతుంది, అబద్ధం అవుతుంది. మీ గురుడు జీవ సమాధి పొందు వేళ గొప్ప జ్ఞానంతో వర్తిల్లు సిద్ధని చెంతను ఉండనీయకుండా పూల కోసం వెళ్ళమని ఆజ్ఞాపించడం నాకు నోరెంటి వచ్చును. శివుని మోసగించడం న్యాయమా, శిష్యుని మోసగించడం న్యాయమా అని చెప్పేసి ఆమె బాధపడి, అది కాక 12 సంవత్సరాలు మన పంచ కాచుకొని 12 సంవత్సరాలు సుఖప్రద సేవలు మనకు అనరుచు చేస్తూ ఉన్నాడు. అట్టిడు మోసగింపగా నెట్టులొప్పగను, అటు వాడిని మనం మోసగించడం ఎట్లా సాధ్యం అవుతుంది, ఎట్లా న్యాయం అవుతుంది? అది కాక మీ తండ్రి గారు చెప్పిన పద్యం ఎలా ఉంది? ఏం చెప్పారు ఆయన? ముక్తిన్గుణ పరమస్థిర భక్తిలతను నాటనలరే పరమతి నీకున్ వ్యక్తమే కదా వగవకు సుమ యుక్త స్థితి నన్ను సమాధి నొందింపగదే అని కదా ఆయన చెప్పింది. ఏం చెప్పాడు ఆయన? ముక్తిన్గుణ పరమస్థిర భక్తిలతను నాటనలరే, మోక్షాన్ని పొందటానికి పరమస్థిర భక్తిలతను నాటం. ఆ భక్తి లత మనసులో నాటుకున్నది. ఈ సంగతి నీకు తెలుసు, నీకు వ్యక్తమే కదా. భగవకు సుమ, దుఃఖించవలదు సుమ. యుక్త స్థితి నన్ను సమాధి నొందింపగదే, తగిన విధంగా నన్ను సమాధిని
పొందించుము ప్రవేశింపజేయ. ఇది కదా ఆయన చెప్పింది. అని చెప్పగా ఆ పెద్ద కొడుకు గోవిందయాచారి ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ మాటలకి నీ అర్థం నువ్వు చెప్పావు, కానీ మాకు ఇంకొక రకంగా తోచింది. మీకు తోచిన విధం ఇలా ఉన్నది, దుఃఖించద్దు అని. మాకు ఇంకొక రకంగా తోచింది. ఎలా తోచింది? ఈ సగపద్యం అలాగే ఉంది, ఏం పెద్ద మార్పు ఉండదు. ముక్తిన్ వర పరమస్థిర భక్తులతను నాట నల్లరే వరమతి నీకు వ్యక్తమే కదా వరకు ఇబ్బంది ఏం లేదు. ఎవరు చెప్పినా అదే భావం చెప్పాలి. కానీ వగవకు తెలియదు కదా, వగవకు సుమయుక్త స్థితిని అన్నాడు. వగవకు సుమయుక్త స్థితి అని విడగొట్టారు ఆ పదాన్ని. వగవకు సుమ అని ఇంతకుముందు విడగొట్టారు, దుఃఖించద్దు సుమ అని. ఇప్పుడు ఎలా విడగొట్టారంటే కొడుకులు, వగవకు దుఃఖించద్దు సుమయుక్త స్థితి అని ఇటు కలిపారు ఆ రెండు అక్షరాలు. సుమయుక్త స్థితి అని కలవడం వల్ల ఏమైందంటే పూలతో. సుమయుక్త స్థితి, సుమము అంటే పూలు కదా. సుమయుక్త స్థితిని పుష్పములతో కూడుకున్న రీతిగా నన్ను సమాధిని ప్రవేశింపజేయము అని అడిగాడు. అంటే పూలను ఆయనే స్వయంగా కోరాడు అన్నట్టుగా సుమయుక్త స్థితి అని ఇటు కలపడం వల్ల వచ్చిన అర్థం అది. ఇలా కొడుకులు అప్పుడు అబద్ధం పలకవలసి వస్తుందేమో, అబద్ధం పలికి గురు శిష్యుల్ని దూరం చేస్తానేమో అనేటువంటి సంశయం ఆమె కలిగింది. అందుకని ఆమె ఏమంటుందంటే, ధర్మజుడు ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే నరకాన్ని చూడాల్సి వచ్చింది ధర్మరాజు. అలాగే ఇప్పుడు అబద్ధం ఆడితే నా పరిస్థితి ఏమవుతుందో కదా, అలాంటి పాపం పనులు నేను చేయలేను, నరకాన్ని నేను పొందలేను అని చెప్పేసి అబద్ధం చెప్పనంటాం. సుమయుక్త స్థితి అనే మాట ఆయన అనలేదు, భగవకు సుమ అన్నాడు అనేది ఆమె భావం. కొడుకులు మాత్రం భగవకు సుమయుక్త స్థితి అనేటువంటిది కొడుకుల భావం. సరే, ఎవరెలా చెప్పినా ఇప్పుడు అందుకు సిద్ధంగా లేనని చెప్పి అంటారు. బొంకజాల అడు నింద జగతిలో నందజాల నరకమొందజాల కడిమి కిల్బిషమును వడిగట్టకుడు నాకు మిత్రులారా, మిత్రులారా అని ఆమె వాళ్ళని వెళ్ళు, ఇలాంటి పని చేయొద్దు. దాంతో వాళ్ళు ఎప్పటిలాగానే అలిగారు. మరి మేము చెప్పిన మాట విననేటువంటి చోట మేము ఉండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నారు. మళ్ళీ ఎప్పటిలాగానే అడవులకు వెళ్తామని చెప్పేసి, వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పేసి మొదలుపెట్టారు. అప్పుడు ఆమె, మీరు లేకుండా నేను ఉండలేను ఒక రోజు కూడా అని మళ్ళీ ఆమె బతికినాడు. సరే మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పేసి సిద్ధాన్ని పిలిచి పువ్వులు తెమ్మని చెప్తుంది. మా యందు నీ భక్తి నీకు అమేయంబుగా నుండే గాన మీరవటంచు నా ఆత్మ నుంచి ఆ పని చేయ మనసు పలుకుతుంటే సిద్ధ. ఏమని చెప్పింది? నీకు హారం అనుకోకుండా ఒక పని చెబుతున్నాను. అవి పనగానిపల్లిలో మఠంలో వేల్పు మల్లె తేగ ఒకటి ఉన్నది, దానికి కాసిన పూలను తీసుకురమ్మని చెప్పేసి పంపుతోంది. పని ఎది అంటివేని ఏం పనో చెబుతోంది. గురుపార్థుడు ఆ బనగానపల్లె యందు అనుగుగనున్న వేళ స్వమఠావరణంబున వేల్పు మల్లె తీగను ఒకటి నాటట యోగిన్. బనగానపల్లిలో మఠంలో ఉన్నప్పుడు గురువు గారు తన చేతితోటి ఒక మల్లె తీగని పెట్టాడు అక్కడ, మల్లె మొక్క. దానికి ఆ మల్లె తీగ పూలు పూసి ఉండుంటాయి ఇప్పటికి. యోగిన్ పొదయ్యి ఇప్పుడు ఎన్నో పూలు పూయినట. ఇప్పుడు అది ఒక పెద్ద పొదయి చక్కగా పూలు పూస్తోందట. గురుడు తత్సుమములు ఊనగా లేదట ఎన్నడేని, ఆ పూలు ఎప్పుడు కూడా
ఆయన పూలు ధరించలేదట. పూలు సుమములు ఊనగలేదటు ఎన్నడేనియున్. అలా విరులు దాల్పగా కోరిక కలదటంచు అప్పుడప్పుడు నా తోడ అనుచుండు ఆ పూలు పెట్టుకోవాలనేటువంటి కోరిక ఉందని చెప్పేసి ఆయన అప్పుడప్పుడు నా తోడ అనుకుంటేవాడు. గురుని కోరిక సమాధికి ఎగునప్పుడైన దివ్య భక్తుడవి ఉండు తీర్పగలది. ఆయన యొక్క కోరికను గొప్ప భక్తుడివి శిష్యుడివి నీవైనా తీర్పొద్దా ఈ సమయంలో. కాబట్టి తీవ్రముగా నీవి ఎడ పోవలే బనగాన బల్లికి పొలుపుగా ఇటకున్ పువ్వులను దశమి నాటికి తేవలయను గురుని కోరిక తీర్పగవలయను. ఇప్పుడు వేగంగా నీ వెళ్ళు, ఆ పూలు తీసుకో, దశమి నాటికి తిరిగిరా అని చెప్పింది. ముక్తింగున పరమస్థిర భక్తిలతను నాట నలరే వరమతి నీకు వ్యక్తమే కదా వగవకు సుమయుక్త స్థితి నన్ను సమాధి నొందింపగదే. ఇలా చెప్పింది, ఇలా అన్నారు అని చెప్పింది. దానికి సిద్ధ ఏమనుకున్నాడంటే, ఇలా ఎప్పుడూ నాతోటి ఈ మాట చెప్పలేదే, నిఖిలమున్ త్యజించి నిర్వికల్ప సమాధి నెసగు ఎనయు గురుడు సోములేలగోరు అన్నీ వదిలిపెట్టి జీవ సమాధికి పోతున్నటువంటి పూలు ఎందుకు కోరుతాడు? కోరడు కదా. ఆయనకి ఏదో కొంత సందేహం ఉన్నది. కోరెనేని పిలిచి గురుడు నాతో పూలు తెమ్మటంచు నేల తెలిపకుండా నన్ను పిలిచి పోయినారు నాయన అని చెప్పేసి నాకు చెబుతాడు కదా, నాకెందుకు చెప్పలేదు అని సంశయించి ఎటులైనను మరి మద్గురు దేవి శాసనము తప్పగా రాదని నిశ్చయించుకొని రన్నన సిద్ధండు ఆమెతో వినమ్రత పలికన్. ఆయన మొదట మాట చెప్పాడు కదా, గురుదేవి గురుపత్ని యొక్క ఆజ్ఞను మీరరాదని. ఆమె ఏం చెబితే చేయమని చెప్పాడు కదా. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఈమె అడుగుతోంది కాబట్టి తాను చేయాల్సిందే తప్పదు. అందుకని వినమ్రతతోటి ఇలా అన్నాడు. ఆహర్నిశలను రయమున పనగాను బల్లె గరించి ప్రసూనములను దశమను అపరాధమునకు తెత్తును ప్రేమ. ఆ రకంగా మీరు చెప్పినట్టే చేస్తానమ్మా అన్నాడు. పూల కోసం బయలుదేరి. ఆ తర్వాత ఇక్కడ సిద్ధరెడ్డి వెళ్ళగానే ఇక్కడ వీరబ్రహ్మేంద్రుని సమాధికి చేర్చడానికి కావలసిన సంభారములు, పూలు వగైరా అన్ని కూడా సిద్ధం చేశారు. అలాగే వాద్యాలు, మంగళ వాయిద్యం లాంటివి, అలాగే బంధువులు ఇవన్నీ కూడా ఆ రోజు సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ ఆలోచన ఏమిటంటే, సిద్ధుడు రాకుండానే జీవ సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. అందుకే కదా ఆయన దూరంగా పంపించింది. అందుకనే పొద్దున్నే పూజ చేయడం మొదలు. ఆ పూజలు ఏమిటో చెప్పుకున్నాం ఒక నిమిషం. ప్రభునకు పన్నీటనభిషేకమునరించి కావి వస్త్రంబులు కట్టబెట్టి భూతి గంధాక్షతో పేదాలికుని చేసి పుష్పహారములు రంబునమర్చి ధూపదీపాదులు దీపింపనర్చించి లలిత పూజా ద్రవ్యములు గడించి పాదుగా జపమాలిగా దండములనుంచి పద పూజలరింపొదవజేసి సుమరధంబునను కూర్చుండగానరించి ఆత్మజుల్ వాహకులైజనంగా భక్తజనంబుల భజనలు సెలరేగ వివిధ మంగళ తూర్యరవములసగా నెలతుగలందని రాజనములిడ కుసుమాక్షతలు శిష్యకోటి సల్ల జయ జయ స్వనముల సందడి మిన్నుముట్ట స్వస్తివాచక పురస్సరముగాగ మెరవణింబుచు మఠమునన్ పరుగునట్టి విమలతరమౌ సమాధి వీరగురిని దశమి నాడు అపరాన్నంబు తగులు జరిగి చేర్చి మూత బిగించి చెలుగు మీరా. ఈ పెద్ద శేషపద్యం
దానికి 8 లైన్లు ఉంది. దీర్ఘమాలిక సీసమాలిక సాధారణంగా 4 పాదాలతోటే ఉంటుంది సీసం. దాన్ని మనం రాసేటప్పుడు 2 ముక్కలుగా రాస్తాం. అప్పటికే 8 లైన్లు దాకా కనిపిస్తుంది. ఇప్పుడు 16 లైన్లు కనిపిస్తుంది. అంటే ఒక 2 పద్యాలను కలిపి ఒకే పద్యంలో చెప్పేసినట్టయితే సీసమాలిక. ఇది ఆయన్ని జీవ సమాధిలోకి చేర్చిన విధానం. ఎలా చేర్చారంటే, పన్నీటను అభిషేకమునరించి పన్నీటితో స్నానం చేయించారు. కావి వస్త్రములు కట్టబెట్టి కాషాయ రంగు వస్త్రాలను ధరింపజేశారు. భూతి గంధాక్షత ఉపేతాలకును చేసి గంధాక్షతోపేతాలకును చేసి భూతి గంధాక్షతలు వీటితోటి అలంకరింపజేశారు. పుష్పహారములు ఉరంబున నమర్చి మెడలో దండలు వేశారు, పూల దండలు. ధూపదీపాదులు దీపింప నర్చించి, దీపం మన షోడశోపచార పూజల్లో వరుసగా ఏ రకంగా అయితే స్నానము, వస్త్రము ఇలా ఉంటాయో ఆ క్రమం అంతా చేసినట్టుగా కనిపిస్తోంది. ధూపదీపాదులు దీపింప అర్పించి, లలిత పూజా ద్రవ్యములు గదించి, పూజా ద్రవ్యాలన్నిటి సమకూర్చి, పాదుక జపమాలిక దండములను ఉంచి, పాదుక జపమాలిక చేతిలో జపమాలిక ఉంది, పాదుకలు ఉన్నాయి. పద పూజలు ఎల్లరింపుదవ చేసి అందరూ కూడా పాద పూజ చేశారు, నమస్కారం చేసుకున్నారు. సుమరథంబునను కూర్చుండను అనరించి ఆయన ఒక పూల రథంలో కూర్చోబెట్టారు. ఆత్మజులు వాహకులైతనంగా కొడుకులు ఆ రథాన్ని మోసుకుంటూ వెళ్ళారు. భక్త జనంబుల భజనలు సెలరేగా భక్తులు భజనలు చేశారు. వివిధ మంగళతూర్య రవములెసగా మంగళ వాయిద్యాలు, వాద్యములు, వ్యవహారంలో వాయిద్యం అంటాం, వాయిద్యం అనేది తప్పు, వాద్యం అనే అనాలి. మంగళ వాద్యములు వాటి ధ్వనులు ఎసగా విజృంభిస్తూ ఉండగా, నెలతుకల అన్నందు నీరాజనములడ అక్కడక్కడ స్త్రీలు నీరాజనాలు హారతులు ఇచ్చారట. కుసుమాక్షతలు శిశకోటి చల్ల, కుసుమాక్షతలు పూలు అక్షతలు కలిపి కుసుమాక్షతలు శిశకోటి చల్ల చల్లుతున్నారు శిష్యులు. జయ జయ స్వనముల సందడి మిన్నుముట్ట, జయ జయ ధ్వానాలతో స్వస్తి వాచిక పురస్సరము కాగా వేదమంత్రాలు పఠిస్తూ స్వస్తి వాచికాలు చెప్పుకుంటూ మెరవణింపుచు మఠమునన్ పరుగునట్టి. మెరవణింపుచు అంటే మెరవణి అంటే ఉత్సవం, ఆ రకంగా ఊరేగించుతూ ఆయన్ని మఠమునన్ పరుగునట్టి విమలతరము సమాధిన్ వీరగురుని దశమనాడు అపరాహ్నంబు తగులు సరికి మధ్యాహ్నం అయ్యేసరికి చేర్చి ఆయన జీవ సమాధిలోకి చేర్చి మూత బిగించి చెలువు మీద దానిపైన మూత పెట్టేశారు. ఈ రకంగా ఆయన్ని జీవ సమాధి చేశారు. తనను ఎంతగా కదలించినను పనులెంతగా చేయుచున్న తాను ఇంచుకైనను చెలియింపడు చూడడు మనసుకు గురుండి ఎట్టి యోగముందాల్చనకో. ఎంత కదిలించినా, ఎంత అరుపులు వినిపించినా, ఎంత భజనలు వినిపించినా, ఎంత ధ్వనులు మంగళతూర్యాలు రకరకాలైనటువంటి ధ్వనులు వినిపించినా కొంచెం కూడా కదలడు, చెలించడు, చూడడు. గురుండి ఎట్టి యోగముందాల్చనకో అంటున్నాడు ఈయన కవి. ఈ రకంగా ఆయన అక్కడికి జీవ సమాధి అయ్యాడు. ఆ తర్వాత పూలకై వెళ్ళినటువంటి సిద్ధుడు బనగానిపల్లికి వెళ్ళాడు. ఆయన బాధ ఏదో పడి తిరిగి వస్తాడు. ఆ భాగాన్ని, ఆ కథా భాగాన్ని రేపు. ధన్యవాదాలు. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సిద్ధయోగి చరిత్రము 13వ భాగం కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.